ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎలా ఉంటాడో అదే కాన్సెప్ట్‌తో అయితే మన వినాయక స్వామి విగ్రహం అయితే అన్నవాళ్ళైతే పెట్టారు. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మన గల్లీ గణేష్ ఎపిసోడ్ నెంబర్ 11. ఒక్కసారైతే మనం అన్నవాళ్ళనైతే కనుక్కుందాం. చందా ఎంత కలెక్ట్ అయింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బొమ్మ ఎంత పడింది అనేది. నమస్తే. అన్న మీ పేరు? బాబు. అన్న ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎంత పడింది అన్న? బెంగళూరు నుంచి తెచ్చినాము. 55,000 పడింది. మీకు మొత్తం చందా ఎంత కలెక్ట్ అయింది? మొత్తం కలెక్షన్ వచ్చి 1,50,000 అయింది. మొత్తం ఇప్పుడు మొత్తం అంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఎప్పుడు నిమజ్జనం చేస్తారు? 5 రోజులు ఆదివారం నిమజ్జనం. మీకు 5 రోజులకు మొత్తం ఖర్చు ఎంత పడుతుంది? మొత్తం ఒక 2.5 లక్షలు దాకా పడుతుంది. 2.5 లక్షలు. ఈ 5 రోజులు ఏ కార్యక్రమాలు ఉంటాయి? ఫస్ట్ రోజు పూజా కార్యక్రమం జరిగింది. సెకండ్ రోజు హరికథ చెప్పించినాము. మూడో రోజు ఏం లేదు, రేపు అన్నదాన కార్యక్రమం ఉంది శనివారం. 5వ రోజు నిమజ్జనం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం పెడుతున్నారు? ఇది 20వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇది ఎన్ని అడుగుల విగ్రహం? 9 అడుగులు. ఫస్ట్ మీరు ఎన్ని అడుగులు పెట్టారన్న? ఫస్ట్ స్టార్టింగ్ 10 నుంచి 13 అయింది. 13 మళ్ళీ రకరకాలుగా వచ్చింది. ఈ సూర్యుడు అయితే మురుగడు అవతారంలో 9 ఫీట్ సుబ్రహ్మణ్య స్వామి అవతారం. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఎట్లా? మంది మున్సిపల్ ఆఫీస్, పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి నేను శ్రీదా కాంప్లెక్స్ ఆపోజిట్ కోటకమ్మ స్ట్రీట్. అక్కడ వినాయకుడి ఉంటుంది సర్కిల్. వినాయకుడి సర్కిల్లోనే మనం గత 20 సంవత్సరాలుగా మనం ఇక్కడ వార్షికోత్సవం చేసుకుంటాం. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి.